మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మరి యొక్క ఆజ్ఞ కోసం మనము ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశం అందే కాని క్రింది భూమి అందే కాని భూమి కింద నీళ్ళ అందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటిని పూజించకూడదు, వాటిని ఆరాధింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనే ఉన్నాను. పైన ఆకాశమందు ఉన్నటువంటి సూర్యుడునైనను చంద్రునైనను నక్షత్రములనైనను ఆరాధించకూడదు. ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షుల రూపంలో మనము ఆరాధన చేయకూడదు, విగ్రహం చేసుకోనకూడదు. భూమి మీద సంచరించేటటువంటి మృగ రూపంలో కాని జంతు రూపంలో కాని మనిషి రూపంలో ఉండేటటువంటి దేని విగ్రహంనైనను చేసుకొని పూజించకూడదు, ఆరాధించకూడదు. నీటిలో సంచరించేటటువంటి మత్స్యములనైనను మరి దేని రూపంలోనైనను ఆరాధన చేయకూడదు. వెండి విగ్రహములే కాని బంగారు విగ్రహములే కాని కర్రతో చేసినటువంటి విగ్రహములే కాని మట్టితో చేసిన విగ్రహములే కాని రాయినే గాని చెట్టునే గాని పుట్టనే గాని మీరు దేని రూపంలోనైనను విగ్రహములను చేసుకొని పూజించకూడదు. ద్వితీయ దేశకాండము 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే గనక యెహోవా ఆ ఆజ్ఞ మధ్య నుండి మీతో మాట్లాడను, మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు. మోషే దేవునితో మాట్లాడినప్పుడు ఏ రూపాన్ని చూడలేదు. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే గనక దేవుడు మాటతోనే వీటన్నిటిని సృష్టించాడు. ఆకాశమునే కాదు, భూమినే కాదు, జలచరములనే కాదు, చెట్లునే కాదు, వృక్షములనే కాదు, అన్నిటిని ఆయన మాటతోనే సృష్టించాడు. ఆయన ఏ రూపమును విగ్రహముగా చేసుకొని పూజించకూడదు, ఏ రూపమును చూడలేదు. కాబట్టి ఆయన దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈ సృష్టి అంతా ఆయన సృష్టించినదే. సృష్టికర్తను పూజించాలా, సృష్టిని పూజించాలా. మరొక విషయం, మనసులో ఉండేటటువంటి విగ్రహాలు ఎవరికి తెలియకుండానే దేని మీదనో దాని మీద ఇష్టాన్ని పెంచుకునేవారు, హృదయములలో నిలుపుకునేవారు, వాటిని లేకుండా బ్రతకలేము అనేటటువంటి వారు వాటిని విగ్రహాలుగా ఆరాధించేవారు, మనఃపూర్వకంగా దేవుని ఆరాధించలేని వారు. ఈ విగ్రహాలు మన హృదయంలో ఉండడానికి ఎంత మాత్రము వీల్లేదు. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను పశువులు, పక్షులు, వృక్షములు, ఆయన సృష్టించిన సృష్టి అంతా ఆయన ఆరాధన చేస్తుంది. మరి మానవుడు మాత్రము దేవుడు ఎవరో తెలియకుండానే ఉన్నాడు. దేవుని స్తుతించే వారిగా మనమందరము మార్చబడదాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.